హలో ఎవ్రీవన్. ఈరోజైతే ఒక మాల్ చూపిస్తానన్నమాట. ఇది అమెరికన్ డ్రీమ్ మాల్ అని. సో నెవార్క్ దగ్గరలో ఉంటుంది, న్యూ జెర్సీ దాటిన తర్వాత. సో మనం హైదరాబాద్లో అయితే ఏఎంబి మాల్ అవి ఇవి చూసాం కదా. ఇక్కడికి వచ్చాక అన్ని మాల్స్ అయితే నేను చూడలేదు. అంటే అన్ని షాపింగ్ ప్లస్ కిడ్స్ ప్లే ఏరియా ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. చాలా పెద్దగా ఉండింది. మేము లాస్ట్ క్లోజింగ్ టైంలో వెళ్ళాము, అందువల్ల నాకేం క్రౌడ్ కనిపించలేదు. దట్టు మేము క్రిస్మస్ రోజు వెళ్ళామన్నమాట, అదే 25th రోజు, ఎస్టర్డే. సో అందువల్ల కొన్ని షాపులు కూడా క్లోజ్ ఉన్నాయి. కానీ మాల్ మాత్రం చాలా పెద్దగా ఉండింది. హైదరాబాద్ లాగా అనిపించింది. ఇది చాలా పెద్దది. నాట్ ఓన్లీ షాపింగ్, అసలు కిడ్స్ ప్లే ఏరియా అయితే ఆసమ్ అనమాట. షాపింగ్కి అయితే మేము చూడలేదండి, ఏ షాపుల్లోకి వెళ్ళలేదు, ఓన్లీ మాలే కవర్ చేసాము. చాలా అయితే చాలా బాగుంది. చూడండి, అక్కడక్కడ ఇలాగా ఫిషెస్ పెట్టారు. సో దట్ ఏంటంటే కిడ్స్ బోర్ కొట్టకుండా అక్కడ కూర్చొని అవి చూస్తూ ఉంటారనమాట. సో ఎంత టైం అయినా కూడా అవి చూస్తే వాళ్ళకి ఏ కాలు నొప్పులు ఉండవు అనమాట. సో అక్కడక్కడ చాలా ఇంట్రెస్టింగ్ బొమ్మలు పెట్టారండి, స్టాచ్యూస్. ఇలా చూడండి, ఇది హార్స్, 4 లెగ్స్ లేవు దానికి. సో ఇలాంటివి చాలా ఉన్నాయి అనమాట. డిఫరెంట్ అట్రాక్ట్ చేసేలాగా అనమాట వచ్చిన వాళ్ళని. రెగ్యులర్గా కాకుండా కొంచెం కిడ్స్ కూడా బోర్ కొట్టకుండా ఫీల్ అవుతారు. ఒక్కొక్క ఫ్లోర్లో అలాగా చాలా బాగున్నాయి, అంటే ఇంట్రెస్ట్గా ఉన్నాయి. రెగ్యులర్ సోఫాలు అలా కాకుండా అట్లా చూపిస్తాను చూడండి, వెళ్ళే కమింగ్ వీడియోలో వస్తుంటాయి అనమాట. సిట్టింగ్ బెంచెస్ కూడా డిఫరెంట్గా. సో ఇలా బ్యాగ్, దీనికి కూడా ఇలా డెకరేషన్గా చేశాను అనమాట. సో ఇవే నేను చెప్పేది, వెళ్ళే కొద్ది ఇంట్రెస్టింగ్ స్టాచ్యూస్ ఉన్నాయని. ఇదేదో యానిమల్. సో మాల్ అంతా పైన సన్లైట్ వచ్చేలాగా అలా ఉందన్నమాట. అందువల్ల కొంచెం ఇంట్రెస్ట్గా ఉంది, డిఫరెంట్ లైటింగు. కొంచెం స్పేషియస్గా కూడా ఉంది, చాలా పెద్దగా కూడా ఉండింది అనమాట. అసలు ఎక్కడ ఇరుగ్గా లేదు, ఎంత క్రౌడ్ వచ్చినా కూడా పట్టేలాగా ఉందన్నమాట ఈ మాల్. సో ఇక్కడ చూడండి, డిఫరెంట్గా ఉండింది. ఇదేంటి స్కల్ అనమాట. చెప్పాను కదా డిఫరెంట్ స్టాచ్యూస్ అని. అసలు మీకు వెరైటీ చూపిస్తాను చూడండి. ఎవరికి బోర్ కొట్టదు తీసుకెళ్తా మాల్కి. నడవడానికి స్పేషియస్, అక్కడక్కడ ఇలాంటి దర్శనం ఇస్తుంటాయి అనమాట. అంటే రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్గా. అక్కడ హార్స్ చూసారు కదా, నెక్స్ట్ ఈ స్కల్లు, నెక్స్ట్ వెళ్ళే కొద్ది చూపిస్తాను చూడండి. ఇంట్రెస్ట్గా ఉన్నాయన్నమాట, వెళ్ళినందుకు వర్త్ అనమాట. ఒక రోజు మొత్తం హాలిడేస్లో మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వచ్చేయచ్చు అనమాట. ఒకరోజు కవర్ అయిపోతుంది. ఈ వింటర్కి బయటకు ఎక్కడికి వెళ్ళలేము కాబట్టి, ఇంత చలిలో స్నో పడేటప్పుడు ఇలాంటి మాల్ కనుక మనం డిసైడ్ చేసుకుంటే మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ రావచ్చు. ఇంట్లో బోరు కొట్టకుండా పిల్లల్ని బయట తిప్పినట్టు ఉంటుంది, మనకు కూడా కొంచెం రెస్ట్ ఉన్నట్లు ఉంటుంది అనమాట. ఇదొక బెస్ట్ ఐడియా, అమెరికన్ డ్రీమ్ మాల్ ఎవరికైనా కానీ వింటర్లో ఎక్స్పెషల్లీ. సో మీరు చూస్తున్నారు కదా వీడియో తీసేటప్పుడు, ఎంత లాంగ్ కూడా కవర్ అవుతుంది, అంటే ఎంత పెద్దగా ఉందో మీకు అర్థమవుతుంది చూడండి లాంగ్ లుక్లో. సో అక్కడక్కడ వాటర్ ఫౌంటైన్, బార్ అండ్ రెస్టారెంట్ లాగా. సో ఆ సెక్షన్కి ఆ సెక్షనే షాపింగు. సో లేదా చూడండి, సిట్టింగ్ కూడా సోఫాస్ కానీ ఇవి కానీ కొంచెం ఇంట్రెస్ట్గా బాగున్నాయి అన్నమాట.
ఎటు నుంచి ఎటు వెళ్తున్నాము అయితే ఏం అర్థం కాలేదు ప్రస్తుతానికి. లాస్ట్లో వెళ్ళాం కాబట్టి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కవర్ చేయాలి అసలు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటో పెట్టారు, మరి ఇదేంటో నాకైతే అర్థం కాలేదు. షూ, ఓకే రోలర్ స్కేట్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఇది సోఫా కాకుండా డిఫరెంట్గా ఒక స్టోన్స్ లాగా పెట్టారు, సిట్టింగ్ అనమాట. అవి స్టోన్స్ ఇవే నేను చెప్పేది ఇంట్రెస్టింగ్ ఉంటున్నాయి అని చెప్పేసి. స్టోన్స్ లాగా అనమాట, దాని మీద కూర్చోవచ్చు. సో ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకొకటి, ఇది ఒక బెంచ్ సిట్టింగ్, ఇది స్క్రూ డ్రైవర్ రెంచ్ లాగా అనమాట. సో డిఫరెంట్గా ఉందన్నమాట. కింద కూడా సపోర్ట్ చూడండి, స్క్రూస్. సో మాల్ అయితే బోర్ కొట్టదండి, ప్రతిదీ కొంచెం ఇంట్రెస్ట్గానే ఉంది. పర్లేదు కదా, సూపర్. ఇక చూడండి ఫొటోస్ అనమాట. ఇంత అని అమౌంట్ అక్కడ పే చేస్తే అది ఫొటోస్ తీసి ఇన్ని కాపీస్ అని ఇస్తుందంట అన్నమాట లోపల. ఇక్కడ చూడండి వచ్చేసింది 25th వెళ్ళాం కదా, మనకి పెడతారు కదా మన హైదరాబాద్లో ఏంటి క్రిస్మస్ ట్రీస్ పెద్దవి పెడతారు కదా, మన దాంట్లో కూడా ఇక్కడ మల్టిపుల్ ఒకే చోట పెట్టారనమాట, క్రిస్మస్ వరల్డ్ లాగా. సో చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉండింది అనమాట. ఇది కూడా చాలా బాగుంది. చిన్న క్రిస్మస్ ట్రీ దగ్గర నుంచి పెద్ద సైజ్ వరకు పెట్టారు. సో ఫోటో సెక్షన్కి అయితే అదిరిపోతుంది. చూడండి, ఒక చెట్టు దగ్గరే ఫొటోస్ తీసుకోవడానికి కొట్టుకునే పని లేకుండా చాలా పెట్టారు. ఎవరో ఒకరు ఏదో చెట్టు దగ్గర తీసుకోవడం అంతే, అందుకే పెట్టారేమో. ఇక్కడేమో ఇదేంటో పెట్టారండి ఇంకొక ఫ్లోర్లో, రెయిన్డేర్స్, ఏవో పాండాస్, వాటికి సంబంధించి స్నో లాగా అనమాట. కొంచెం వాటర్ ఫౌంటైన్ ఇవన్నీ మిక్స్ చేసి. ఇక్కడ చూడండి, అది టక్కి బాబీ. సో ఇవి కిడ్స్ ప్లే ఏరియాలో సిట్టింగ్ అనమాట. అది ఇక్కడ చూడండి, ఇవి పిల్లలవి, వాటిని ఏమంటారా, నింజాస్ అంట. ఏంటో వీళ్ళ ఏవో చూస్తుంటారు కదా ఆ గేమ్స్వి, చాలా బాగున్నాయి. ప్లే ఏరియా నెక్స్ట్ టైం కవర్ చేస్తాను. టోటల్గా ఓన్లీ ప్లే ఏరియా అనేది కవర్ చేస్తాము. ఇది చూడండి, ఇందులో ఒక స్పెషాలిటీ ఉంది, బేరు, ఇదేంటారా, చింపాంజీ. ఇవి ఏంటంటే కారు గొరిల్లానా, ఓకే, బోల్ట్స్ నట్స్, కారు బోల్ట్స్ నట్స్తో చేశారనమాట. ఇవి చాలా బాగున్నాయి. ఇదే లాస్టింగ్, నేను ఇంకా కవర్ చేయాల్సినవి ఉన్నాయి కానీ ఇంకా చేయలేకపోయాను లాస్ట్లో. సో ఇలా డిఫరెంట్గా యూనిక్గా ఉన్నాయి అనమాట స్టాచ్యూస్, అందువల్ల బాగా నచ్చింది అనమాట కిడ్స్కి కూడా.